టిబెట్ సరిహద్దులో జరిగిన ఒక ఇంట్రెస్టింగ్ విషయాన్ని మీకు చెప్తాను ఈరోజు. నేను దానికంటే ముందు మిమ్మల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అని అడగట్లే. ఈ ఛానల్ నుంచి వచ్చే డబ్బులు కూడా మేము తీసుకోవట్లేదు. ఎందుకో తెలుసా? మాకు కావాల్సింది ఒకటే, భారతదేశం గురించి, భారతదేశ సైనికుల గొప్పతనం గురించి అందరికీ తెలియచేసేలా చేయడం. అందుకే మేము అడుగుతుంది ఇది. భారత్ మాతాకి జై అని ఒక్క కామెంట్ వేయండి. మీరు ఇచ్చే ఒక్క కామెంట్ నాకు, మా టీంకి కొండంత బలం అని గుర్తుపెట్టుకుని, ఆ ఒక్క కామెంటే కదా నేను అయిపోతే ఏమవుద్ది అనుకోకండి. మీకోసం కష్టపడి రూపాయి తీసుకోకుండా వీడియోలు చేస్తున్నాం. దయచేసి మీరు ఇచ్చే కామెంట్ ఇంపార్టెంట్ అని గుర్తుపెట్టుకుని భారత్ మాతాకి జై అని ప్రతి భారతదేశ భక్తుడు కామెంట్ చేయండి. టిబెట్ సరిహద్దుల్లోని లీపు లేక్ పాస్ వద్ద ఇటీవల చోటు చేసుకున్నటువంటి కొన్ని అనూహ్య పరిణామాలు భారత్ చైనాల మధ్య ఉన్నటువంటి వ్యూహాత్మక సంబంధాల్లో సరికొత్త మార్పులు తీసుకొస్తున్నాయని చెప్పాలి. దేశీయ రక్షణ రంగ సంస్థలైన టాటా మరియు మహీంద్రా భారత సైన్యం కోసం ప్రత్యేకంగా తయారు చేసిన భారీ బాహుబలి ట్రక్కుల యొక్క కాన్వాయ్ ఎటువంటి ముందు సమాచారం లేకుండా అకస్మాత్తుగా సరిహద్దులో ప్రత్యక్షమైంది. జస్ట్ ఇమాజిన్, ఈ భారీ తక్కువని నేరుగా ముందుకు దూసుకెళ్ళి అక్కడ చైనా నిర్మించిన వివాదాస్పద గేటును అవి ధ్వంసం చేసి అవతల పడేసాయి. ఈ గేటు ఉన్నటువంటి ప్రాంతం పూర్తిగా భారతదేనని, చైనాకి దీంతో ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేస్తూ మన సైన్యం ఈ బాహుబలి ట్రక్స్తో ఈ చర్యకు పూనుకుంది. 2020లో చైనా ఈ గేటుని నిర్మించి భారత్తో సత్సంబంధాలు ఏర్పడినప్పుడే దీన్ని తెరుస్తామని చెప్పినప్పటికీ మన సైన్యం ఎవ్వడి ఊహకి అందని విధంగా దీన్ని ఒక్కసారిగా కూల్చేయడం అనేది సరిహద్దుల్లో తీవ్రమైనటువంటి అలజడిని సృష్టిస్తోంది. ఈ ఆకస్మిక చర్యతో చైనా సైన్యంలో తీవ్ర కలకలం రేగుతోందని చెప్పుకోవచ్చు. ఆ భారీ ట్రక్కుల్లో కేవలం నిత్యావసర వస్తువులు ఉన్నాయా, బ్రహ్మోస్ లాంటి క్షిపణులు ఉన్నాయా అనే దాని గురించి ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. అంటే వాళ్ళు ఫస్ట్ భయపడ్డారు. చైనా కమాండర్లు మన సైన్యాన్ని ఆపడానికి ప్రయత్నం చేసినప్పటికీ మన భూభాగంలో మన సైనిక వాహనాలు తిరిగితే మీకేంటి సమస్య అంటూ భారత జవాన్లు చాలా ధీటుగా సమాధానం చెప్పారు. అందుకే వాళ్ళ కోసం అడుగుతున్నా భారత్ మాతాకి జై నేను. భారత సరిహద్దుల్లో రోడ్లు నిర్మిస్తే చైనా సైన్యం మన దేశంలోకి ఈజీగా చొరబడుతున్నటువంటి పాత ఆలోచనల వల్ల అక్కడ ఎలాంటి మౌలిక వస్తువులు కూడా ఏర్పరిచినటువంటి పరిస్థితి లేదు. దీనివల్ల గతంలో కొన్ని ప్రాంతాల్లో కోల్పోవాల్సినటువంటి అఫ్సాయికిన్ అనే ప్రాంతాన్ని కోల్పోయాం మనం. గత 6 సంవత్సరాలుగా బోర్డర్స్ రోడ్ ఆర్గనైజేషన్ అత్యంత నిశ్శబ్దంగా అద్భుతమైనటువంటి హైవేని నిర్మిస్తున్న పరిస్థితి అయితే ఉంది. గతంలో కేవలం కంచరగాడిదలు మాత్రమే నడవడానికి వీలున్నటువంటి అత్యంత ప్రమాదకరమైనటువంటి వ్యవహారాలను అక్కడ భారీ బాహుబలి ట్రక్కులు కూడా చాలా ఈజీగా సులభంగా వెళ్ళేలాగా మార్చేశారు. చైనా యొక్క ఉపగ్రహాల ద్వారా సరిహద్దు గ్రామాల్లో చిన్న చిన్న పనులు జరుగుతున్నాయని భావించినప్పటికీ భారత్ అక్కడ ఇంత పెద్ద ఎత్తున రోడ్ నెట్వర్క్ నిర్మిస్తుందని చైనా కల్లో కూడా ఊహించలేకపోయింది. అప్పటి బెదిరింపులకు భయపడకుండా మన దేశంలో మనకు నచ్చినట్టు రోడ్లు వేసుకునేటువంటి స్థాయికి భారత్ ఎదిగింది అని నిరూపించింది ఈ ఘటనను చెప్పుకోవాలి. సరిహద్దుల్లో భారత్ సాధించినటువంటి ఈ సైనిక మౌలిక వస్తువుల యొక్క ఎదుగుదలకి చైనాని రక్షణ పరంగా తీవ్రమైనటువంటి ఒత్తిడిలోకి నెడుతోంది. ఒకప్పుడు భారత్ని బెదిరించినటువంటి చైనా వెనక్కి తగ్గి శాంతి మంత్రం జపించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. చైనా విదేశాంగ మంత్రి యాంగ్ యీ ఢిల్లీ పర్యటనలో మాట్లాడుతూ భారత్తో తమకి గొప్ప స్నేహం కావాలని, చైనాని శత్రువులో చూడొద్దని బతిమలాడినటువంటి పరిస్థితి కూడా ఉంది. చైనా మరియు అమెరికాల మధ్య ఉన్నటువంటి వైరం, అలాగే చైనా ఉత్పత్తుల మీద యూరోప్ దేశాలు భారీగా పన్నులు కూడా విధిస్తూ ఉండడం అనేది చైనా యొక్క ఆర్థిక వ్యవస్థ చాలా దారుణంగా దెబ్బతింటుందని చెప్పుకోవచ్చు. తమ ఆర్థిక వ్యవస్థని కాపాడుకోవడానికి చైనా ఇప్పటికీ భారత్ లాంటి భారీ మార్కెట్ చాలా అవసరమని ఇప్పుడిప్పుడే గుర్తిస్తుంది.